అలాగే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి, రేపొద్దున మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపొద్దున మీద మా కక్ష పెట్టుకోకండి అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజంటే వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళంత దూరం. వీళ్ళేదో శాశ్వతం అనుకుంటున్నారు. తణుకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ మంత్రి గారు కారుమూరి నాగేశ్వరరావు గారు వారి కార్యకర్తల యొక్క సమావేశంలో కొన్ని మాటలు మాట్లాడారు. వచ్చేది వైకాపా ప్రభుత్వం, గుంటూరు యువతలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంటిల్లో ఉన్న వాళ్ళని లాగి తన్నుతాము, గుంటూరు అవతలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇళ్లలోకి వెళ్ళి నరుకుతాము అంటున్నాడు. ఆ నరుకుడు, ఆ లాగి కొట్టడాలు, ఏ తప్పు చేయనటువంటి అక్రమ కేసులు పెట్టి గత ప్రభుత్వంలో మీరు ఎన్ని రకాలుగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు, రౌడీయిజం, గోండాయిజం, ఏ విధంగా రాష్ట్ర సంపదనంతా కూడా దోసుకు తిన్నారు అనేటువంటి దాన్నంతా కూడా రాజ్యాంగాన్ని మార్చేశారు. మీరు భారత రాజ్యాంగాన్ని రాజారెడ్డి రాజ్యాంగంగా మార్చేసి చేశారు. కాబట్టే వైనాట్ 175 అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చి ఇవాళ మూలను కూర్చోబెట్టారన్న సంగతి మాజీ మంత్రి గారు కారుమూరి నాగేశ్వరరావు గారు మర్చిపోకూడదని చెప్పని సందర్భంగా మీకు తెలియజేస్తాను.